మూసే బయటికి రా. ఏంటి ఏంటి నువ్వు చేసే పని? నికృష్టపు దానా, ఎందుకే ఎందుకే ఇంత నీచంగా తయారయ్యావు? ఏం కర్మ పట్టిందే ఇలా టేబుల్ కింద దూరావు? అంతా నీ మూలంగానే. ఛీ, చండాలపు చేష్టలన్నీ నువ్వు చేసి నువ్వే కారణమని మళ్ళీ దాన్ని అంటావేమిటి? నా మనవణ్ణి ముని మనవణ్ణి వద్దనుకున్నావుగా, మళ్ళీ బల్లిలా బల్లల కింద దూరేవెందుకు? నువ్వు చెడి అందరూ అలాగే అనుకుంటున్నావా? అవును, వద్దనుకున్నాను. ప్రతి దానికి గ్రాని గ్రాని అనే అసమర్థుణ్ణి వద్దనుకున్నాను. నీ కోచిని వద్దనుకున్నాను. నా స్వాతంత్రం సహించలేనోడిని వద్దనుకున్నాను. అంత వద్దనుకొని ఇప్పుడెందుకే ఈ పాడు పని? ఇప్పుడు కావాలనుకోలేదు. వారి మీద ప్రేమో మోజో కాదు, బుద్ధి, నీ మరిది బుద్ధి, అదే ఈవిడ మనవడి బుద్ధి బయట పెట్టడానికి. చెప్పుల చిత్తం ప్రూవ్ చేద్దామని, అసలు బండారం బయట పెడదామని. అంతేకాని ఆశపడి కాదు, అనుమానము కాదు. కానప్పుడు ఏమీ లేనప్పుడు ఎవరు ఎట్టుపోతే నీకేంటే? బుద్ధి బయట పెట్టాల్సిన అవసరం నీకేంటి? ఉత్తికి ఆరేసి అసలు రంగు ఈ ప్రపంచానికి చూపిద్దామని. ప్లేటు మార్చుకే, మనసు చంపుకోకే. నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. అబద్ధాలాడి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఇప్పటికైనా నిజం తెలుసుకో. నీ బతుకును నువ్వే నాశనం చేసుకోకు. నా బతుకు గురించి నువ్వేం చెప్పనవసరం లేదు. వదిలే సీత, దానికి బాగుపడే లక్షణం లేదు. బురద అలవాటు పడ్డ దానికి పన్నీరు నచ్చదు. పోవే, చెడిపో, పూర్తిగా చెడిపో. చూడు స్వర్ణ, నీ అహంకారం మానుకో, లేకపోతే నీ బ్రతికే అంధకారం అయిపోతుంది. మీ బతుకులు చీకటి కాకుండా చూసుకోండి. ఇదిగో కుంటి కుర్చీ. నేను చెడతానో మిమ్మల్ని చెడగొడతానో, నా కాళ్ల బేరానికి మీరొస్తారో మీ కాళ్ల బేరానికి నేనొస్తానో చూస్తాను. దాని మనసు కుంటిదయ్యి నన్ను కుంటి కుంటి అంటుంది. సీత, దాన్ని క్షమిస్తున్నా అమ్మమ్మగారు అంటున్నావే, దాన్ని క్షమిస్తే పాపం తగులుతుందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.